వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్ చట్టం యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలకు వారం రోజుల గడువు ఇచ్చింది. కాగా వివరణ ఇచ్చేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని కేంద్రం కోరగా వారం రోజుల్లో ఎలాంటి మార్పులు జరగవని ఎస్జీ తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్ చట్టం యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలకు వారం రోజుల గడువు ఇచ్చింది. కాగా వివరణ ఇచ్చేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని కేంద్రం కోరగా వారం రోజుల్లో ఎలాంటి మార్పులు జరగవని ఎస్జీ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ల పైన ఈ రోజు రెండో రోజు కూడా వాదనలు జరిగాయి. అయితే నిజానికి నిన్న విచారణ జరిగినప్పుడు ఒక 5 అంశాలపైన 4 అంశాలపైన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా నిన్న చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు సొలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సొలిసిటర్ జనరల్ ఈ యొక్క ధర్మాసనాన్ని కోరటం జరిగింది. ఒక వారం రోజులు మీరు సమయం ఇవ్వండి, వారం రోజుల వరకు కూడా ఎటువంటి మార్పులు రావు కాబట్టి మీరు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి, ఆలోగా మేము ఒక షార్ట్ రెస్పాన్స్ మేము ఫైల్ చేయాలనుకుంటున్నాం, అంతవరకు కూడా మేము ఎటువంటి నియామకాలు కొత్త బోర్డులు కానీ బోర్డుల నియామకం కానీ బోర్డుల్లో సభ్యుల నియామకం కానీ ఈ కొత్త చట్టాన్ని ఆ 7 రోజుల వరకు కూడా అమలు చేయకుండా నేను హామీ ఇస్తున్నాను, నేను అఫిడవిట్ ఇస్తాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అందుకే ఒక వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం చూసిన తర్వాత దీనిపైన మళ్ళీ దీని వాదనలు వింటాము అని కూడా ఒక వారం రోజుల తర్వాత దీన్ని తదుపరి వాదనలు విచారణ వాయిదా వేయడం జరిగింది. నిన్న 3 అంశాలపైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. కోర్టులు వక్ఫ్ ప్రకటించినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో వక్ఫ్ బై యూజర్ లేదా డీడ్ ద్వారా వక్ఫ్ అయినా సరే కోర్టు ఈ విషయాన్ని విచారిస్తున్నప్పుడు వక్ఫ్లు డీడ్ నోటిఫై చేయకూడదు. కలెక్టర్ ఆస్తి ప్రభుత్వ భూమి అవునా కాదా అనే దానిపైన విచారణ నిర్వహిస్తున్నప్పుడు కూడా వక్ఫ్ ఆస్తిని వక్ఫ్గా పరిగణించరాదనే సవరణ చట్టంలో నిబంధన అమల్లోకి రాదు. తర్వాత ఎక్స్ అఫీషియల్ సభ్యులు మినహా వక్ఫ్ బోర్డులు అదేవిధంగా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ముస్లింలుగానే ఉండాలి అన్న దానిపైన ఈ 3 పైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని నిన్న ప్రతిపాదించారు. అయితే ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ముందు మేము ఇచ్చే సమాధానాన్ని కూడా మీరు పరిగణించాలి, కాబట్టి మాకు ఒక వారం రోజులు సమయం కావాలంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరిన నేపథ్యంలో ఆ వారం రోజుల సమయం కేంద్రానికి ఇవ్వడం జరిగింది. అంతవరకు కూడా ఈ యొక్క చట్టాన్ని అమలు చేయమని కోర్టుకి హామీ ఇవ్వడం జరిగింది. సో మరో వారం రోజుల తర్వాత దీన్ని మళ్ళీ తదుపరి విచారణ జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.